దీపక్ బాయ్. ఫ్రెండ్స్ మొత్తం 31st నైట్ కదా, మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రూట్లో అయితే, జబల్పూర్ రూట్లో అయితే ఫుల్ క్రౌడ్, అంతా అంగం ఉంది. ఫుల్ ఉంది ఇక్కడ. మాకు టైం 12:30 అవుతుంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అసలు చలి ఎంత ఘోరం ఉందని అంత ఘోరం ఉంది. చెప్పలేను ఇంకా నేను ఎంత ఉందో. అర్థం చేసుకోండి. నేను గెస్ చేసినట్టే చాలా చలి ఉంది. టైం 2 అవుతుంది ఇప్పుడు. మనమైతే టీ తాగుతున్నాం ఇక్కడ. కిరణ్ అయితే కింద కూర్చున్నాడు. చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. వెహికల్ అయితే అక్కడ పెట్టేసినాం, పార్క్ చేసినాం ఒక సైడ్కి. అయితే మనం మనాయిలో ఉన్నాము. ఇప్పుడు టోల్ గేట్ దాటినాము. టీ తాగేసిన నేను. టీ తాగి కిరణ్ పొద్దుంతా పడుకున్నాడు. మళ్ళీ నిద్ర వస్తుంది అంటాడు. ఏం చెప్పాలి ఇక, తప్పదు. నాకు ఎట్లా తెలిసి ఐడియా ఉంది నాకు. మనోడు అట్లా ఎక్స్పెక్ట్ చేసిన అన్నాను నేను. చలి పెడుతుంది కదా, కొంచెం నిద్ర వస్తుంది అనుకున్నా. అనుకున్నట్టు అయింది. అంతా నిద్ర అంతా ఏమన్నా 1-2 hours నేను పడుకుంటే మళ్ళీ నిద్రపోతుంది. నేను పడుకున్నా కాబట్టి కొంచెం ఓకే పర్లేదు. 2 hours అట్లా పడుకున్నా, 1-2 hours. సో స్టార్ట్ అయిపోయింది సార్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పిప్రాహున్ దగ్గర ఉన్నాము. టీ అయితే ఇప్పుడు తాగిన. సో కింద ఎందుకు బ్లాగ్ చేయలేదు అంటే అక్కడ కొంచెం చిల్లరగా ఉన్నారు, ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నారు. సో ఎందుకు అనేసి నేను ఇంకా అక్కడైతే బ్లాగ్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక చూపిస్తాను మీకు. దాని నోట్ల నుంచి పొగ వస్తలేదు, పోయింది. ఇందాక పొగ వచ్చింది, అన్నకచ్చి ఇప్పుడు వస్తలేదు. అంటే అక్కడ కాపుకున్నా కదా, ఎందుకు వస్తలేదేమో. సో మన పెద్ద మనిషి అయితే పొద్దు నుంచి పడుకున్నాడు. 2 గంటలకు ఇచ్చి పండుకున్నాడు. మా నిద్ర వస్తుంది అన్నాడు, పండుకున్నాడు. ఇప్పుడు లేచిండు. మళ్ళీ నన్నే ఓని అంటాడు కానీ మొత్తం అయితే ఇచ్చేసినాడు. అతను అయితే అత్తలేదు. ఇంకా చెమట గారిపోతుంది. ఇక్కడ చెమట గారిపోవడం అంటే చలి పెడుతుంది ఘోరంగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు. వచ్చి చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత 18 వరకు ఉంది, 18 degrees ఉంది ఇక్కడ. చలి అయితే అసలు కిరణ్ అయితే ఇంకా పోరాడు కాబట్టి ఏం కాదు. జస్ట్ 22 years బాబు కాబట్టి ఏం కాదు. ఆ జాకెట్ అయితే ఇచ్చేసిన. అతను వేసుకున్న జాకెట్ అయితే నాదే. సో మనమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. చలో లెట్స్ గో. మొత్తం ఘోరంగా అయితే మంచు ఉన్నది ఇక్కడ. ముందు అయితే ఏం కనిపించట్లేదు. చూపించాలనుకుంటున్నా. వీలైతే నేను ఈ రైట్ సైడ్లో మీకు నేను వెదర్ ఎంత కూల్ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. స్క్రీన్ షాట్ పెడతాను నేను. ఇక్కడ ఎంత ఉందంటే 7 degrees ఉందన్నమాట. అంత చలి ఉంది ఇక్కడ. ఏదో అనుకున్నా, అలా గెస్ చేసిన. అంటే ఇక ఢిల్లీకి వెళ్తే మైనస్లో ఉంటుంది. ఢిల్లీకి వెళ్తే అంత ఘోరంగా ఉంది చలి. అసలుకి కాళ్ళు నేను 2 పాయింట్స్ వేసుకున్నా, 2 షర్ట్స్ వేసుకున్నా, అయినా కానీ అవ్వట్లేదు. అంత చలి ఉంది. చేతులు మొత్తం షివరింగ్ అవుతున్నాయి. చేతులు మొత్తము నా మొత్తము. ఇంకా ఏదన్నా నేను ఈ మాస్క్ పెట్టుకోకున్నా, తర్వాత ఇది లేకున్నా కానీ ఇంకా అయిపోయినట్టే. మంచం మీద పడిపోతాం మనము. చలి ఉంది ఇక్కడ.
అసలుకి ఇగో ఈ బ్లాంకెట్ తెచ్చుకున్నా. రేపు ఆయన సంగతి చెప్తాం. రేపు నైట్ పడుకుంటాడు కదా, అప్పుడు మొత్తం డోర్ తీసి పెడతాను. నాకు ఏమైనా పర్లేదు, ఆ డోర్ అయితే తీసి పెడతా. సో మీకు ముందు చూపిస్తా ఎట్లా ఉందో. కొంచెం ఫాగ్ అయితే తక్కువ ఉంది కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇక్కడ చలి విపరీతంగా ఉంది. నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకైతే, చలి ఉంది. సో ఎనీవే ఇప్పుడైతే మనం January 1st 2023లో బీహార్కి అయితే వచ్చేసినాం మనమైతే. సో ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ప్రతి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాకపోతే నాకు మాత్రం ఈ వీడియో స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మనము January 1st వచ్చి చాలా కొంచెం హ్యాపీ మూమెంట్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాను. సో మీకోసం నేను ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నాగా ట్రావెలింగ్ వ్లాగ్స్లో ఏమొచ్చేసి 6:20 అవుతుంది మార్నింగ్. ఫుల్ ఫాగ్ ఉంది, మొత్తము వెహికల్స్ అన్నీ మెల్లగా పోతున్నాయి. అసలు ముందైతే ఏం కనిపించట్లేదు మాకైతే. మీకు వీడియోలో అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేనైతే. ఇంకా పార్కింగ్ లైట్ వేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడు 7 degrees ఉంది వెదర్ అయితే. సో ఢిల్లీలో అయితే ఇప్పుడు 9 ఉంది, మన హైదరాబాద్లో అయితే 20 ఉందన్నమాట ఇప్పుడు ఈ టైంకి. సో అంటే అర్థం చేసుకున్నాను ఎంత చలియో. అంటే ఈ చలికి బొక్కలు కూడా కరిగిపోతాయి అన్నమాట, అంత చలి. సో దీంట్లో అయితే అంత క్లియర్గా అనిపిస్తుంది కదా మాకు ఫోన్లో అయితే. అసలు రియల్గా అయితే అసలు ఇంకేం కనిపించట్లేదు అన్నమాట. చూడండి ఇంత మొత్తం మంచు. చలి ఈ టైంలో ఇడేంద్రా అసలు మనిషి అయ్యిందిరా ఇడు. వీళ్ళు చాలా చలికి స్నానం చేస్తారు పక్కన. ఇది ఎందుకు అర్థం కావట్లేదు. మార్నింగ్ 7:15 అవుతుంది టైము. ఫుల్ చలి ఉంది ఇక్కడ, ఏం కనిపించట్లేదు మరి, టూ మచ్. आपका नाम क्या है भाई? चलिए हाँ चलो. आपका नाम क्या है भाई? दीपक भाई. కిరణ్ ఒక ఫోటో కొట్టింది. కిరణ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మనం మేహార్లో ఉన్నాము. సో మొత్తం పక్కన ఒక పెద్ద లోయలాగా ఉంది. సో అక్కడ ఏం కనిపించట్లేదు, వెహికల్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడైతే మనము ఇక్కడైతే ఆపుకున్నాము. సో మా అక్కడ వెహికల్ వెళ్తుంది కదా, అసలు ఏం కనిపించట్లేదు. చూడండి, చూస్తున్నారు కదా ఫుల్ చలి ఇక్కడ, అసలు ఏం కనిపించట్లేదు ఈ ప్లేస్లో అయితే. ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. నా వెనకాల నుంచి వెహికల్ వెళ్తుంది చూడండి, అనిపిస్తుంది కదా. ఫుల్ చిల్లు ఉంది అసలు, లైఫ్ అసలు డిఫరెంట్ అనిపిస్తుంది నాకు, చాలా బాగుంది. వెనకాల చూడండి అంతా ఇట్లా వెళ్తున్న వెహికల్స్. అగో కిరణ్ అట్లా అనుకుతున్నావు చలి. నీకు రేపు ఈ రోజు చూపిస్తుంది నేను చలి ఏందో. నీకు అద్దం గ్లాస్ తీసి పెడతావా? చూపిస్తాను నేను చలి ఎట్లా ఉంటుందో నీకు. ఇంకేమైనా వేసుకుంటావా? డ్రెస్సులు గిట్ల ఏమైనా వాళ్ళు ఉన్నాయి? టీషర్ట్ వేసుకుంటావా? వద్దా? ఇదేం చెట్టు? వేరే చెట్టు వెరైటీగా ఉంది. చెట్టు పైకి వెళ్ళి వాటర్ పడుతున్నాయి. ఈ మర్రి చెట్టు పైకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి, వర్షంలాగా పడుతుంది. రాని కానీ అందరికీ హాయ్. చూడండి కిరణ్ ఎలా ఉనుకుతున్నాడు, మొత్తం షివరింగ్ అవుతున్నాడు. అంటే అంతా చలి ఉంది ఇక్కడ. నాకు కూడా అట్లనే అవుతుంది ఆల్మోస్ట్. పాప మా పక్షులు ఎట్లా భరిస్తున్నాయేమో.
మాకైతే వణుకుడు వస్తుంది కానీ దానికి ఏం కావట్లేదేమో మరి. మేము రెగ్యులర్ అంకుల్ దగ్గరకు వచ్చి డీజిల్ అయితే వేయించుకుంటాము యూపీలో. ఈ ప్లేస్కి అయితే రెగ్యులర్ వస్తాం అనమాట. పక్షులకు ఏమైతే లేవు, మంచిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రాజశ్రీలో ఉన్నాము యూపీలో. ఇప్పుడే కొంచెం బార్డర్ క్రాస్ అయ్యి చెక్ పోస్ట్ దాటి ముందుకు వచ్చినాం అనమాట. కిరణ్ అయితే డీజిల్ ఫుల్ చేస్తున్నాడు. అంటే చూపిస్తుంది అంటే 91 అనుకోండి. సో మన దాంట్లో వెహికల్లో అయితే ఒక 55 లీటర్స్ అయితే పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. 55 లీటర్స్ అయితే కంపల్సరీ పడుతుంది. అక్కడి నుంచి పోసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనమైతే చెక్ పోస్ట్ దాటి కొంచెం ముందుకు వచ్చినాం కదా, యూపీకి ఎంటర్ అయినాం కదా, రాజశ్రీ సిటీ. అది దాటినా కొంచెం ముందుకు వచ్చినాక మనకైతే ఈ ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది. ఇది 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం స్లోప్ ఉంటుంది డౌను. మనమైతే చూసుకుని వెళ్ళాలా. మన లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం కోతులు అయితే నించున్నాయి చలికి. ఇక్కడైతే వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఫొటోస్ తీసుకుంటున్నారు. దిగినాకైతే మనము టిఫిన్ కోసం అయితే చూస్తున్నాము. అప్పటికి ఆకలి బాగా అవుతున్నది. మనము తిండి లేదు, ఏం లేదు అంతకుముందు రోజు కూడా. ఇప్పుడు మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామనేసి ఇక్కడ చూస్తున్నా, వెతుకుతున్నా. ఈ ఘాట్ సెక్షన్ అయితే దిగినాక మనకు లెఫ్ట్ సైడ్లో అయితే టిఫిన్ అయితే దొరుకుతుంది. కిరణ్ చూపెట్ట ఎలా అవుతున్నావు? చాయ్ ఎలా అవుతావు? చాయ్ చూపెట్టి గ్లాసు రాగాలి కింద పడగాలని. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గయా నుంచి వెళ్ళిపోవాలా. రామ్నగర్లో ఉన్నాము. ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ శివాంగ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రామ్నగర్లో ఉన్నాము. కొంచెం రోడ్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా మనం ఇక్కడ రామ్నగర్ దగ్గర. గయా శివాంగ్ వెళ్ళాలా. ఇప్పుడు టైం అయితే వచ్చి 1 అవుతుంది, 1:15 అవుతుంది. వెదర్ అయితే చల్లగా ఉంది. ఇంకా కూడా చల్లగా ఉంది బయట. చూడొచ్చు, ఎండలేదు ఏం లేదు, మొత్తం ఫాగ్తోనే ఉంది ఈ రూట్ మొత్తము. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా, ఎప్పుడు కూడా చూడలేదు ఇట్లా. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా చూడడం. 1 వరకు కూడా మొత్తం ఫాగ్తోనే ఉండడం అయితే ఫస్ట్ టైం చూస్తుంది ఇక్కడైతే. సో వెళ్ళేటప్పుడు ఎట్లా చూడాలి. ఇంకా డేంజరస్ అనిపిస్తుంది ప్లేస్ చూస్తుంటే. అసలుకి రావద్దు యాక్చువల్గా మనం అయితే ప్లేస్కి అయితే. సో కొంచెం అనివార్య కారణాల వల్ల రావాల్సి వస్తుంది. మనము చేస్తాం తప్పదు కదా. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు వ్యక్తుల కోసమే కదా రావాల్సి వచ్చింది. అయిపోయా బయట వచ్చే వెళ్ళవలసి దూరం ఉండాలయా. ఏం తెలియదు ఏం కాదు. పొద్దునొచ్చు కానీ ఆగరయ్యా చిన్నగా. వెళ్ళవద్దు ఆయన అయ్యగానే అన్నం పెడతా నీకు. ఎందుకు భయపెట్టిస్తున్నావు అట్లా? ఆగరాదు. ఊరికే నాకు డబ్బులు కొడుతున్నావు.